నమస్తే అక్క. నమస్తే అక్క, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి మీరేం స్పందిస్తారు? పైగా కాశ్మీర్ లో ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ర్యాలీ కూడా చేశారు, మీరేమంటారు? దేనికి ర్యాలీ? వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ దాడి చేసిన వాడికి మాకు సంబంధం లేదు, ఈ కాశ్మీర్ లో అలాంటి ఉగ్రవాదులు ఎవరు లేరు అని చెప్పారు. 28 మందిని కాశ్మీర్ బోర్డర్ లో చంపేశారంటనా. ఒక కొత్తగా మ్యారేజ్ అయినటువంటి యువజంటని ఆ భర్తని చంపారంటనా. ఆ ఆడపడిచి పసుపు కుంకాలు నేల రాల్చారంటనా. ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారా? అసలు పాకిస్తాన్ అనేవాడిని కాశ్మీర్ బోర్డర్ లో లేకుండా తరిమి కొట్టాలి కదా. లేనప్పుడు ర్యాలీ చేయడం కాదు. మా ఇండియన్ కంట్రీలోనే 200 మంది తేలారు. రాష్ట్రాలన్నా 29 రాష్ట్రాలలో మా ఇండియన్ కంట్రీ వరకు 200 మంది పాకిస్తానీలు తేలారు అంటే కాశ్మీర్ బోర్డర్ లో ఉన్నారంటే ఎవరు నమ్మకుండా ఉంటారు? అది పాకిస్తాన్ కి అండ్ ఇండియన్ కి రెండింటికి మధ్యలో ఉంది కదా కాశ్మీర్. ఈ కాశ్మీర్ లో లేరు అంటే ఎవరు నమ్మరు. మా ఇండియన్ కంట్రీలోనే 200 మంది లెక్కలో తేలారు. ఎడని ఇప్పుడు తరిమి కొట్టమని చిన్న 6 ఏళ్ల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు కూడా ఇస్తూనే ఉన్నాడు. మా దేశం మాకు కావాలి, మా దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, మేము ఎవరికి బానిసలం కాము, మేము స్వతంత్రం తెచ్చుకున్నాము అని ఒక వాయిస్ ఇస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు మా కాశ్మీర్ లో లేరు అని ఎలా చెప్తారు? ఇది ఫేక్. అంటే ఇప్పుడు అందరూ కలిసి మెలిసి ఉందాం అంటున్నారు, మరి వద్దు అనడం కరెక్ట్ కాదు. కలిసిమెలిసి ఉందాం అనుకున్నాడు దాడులు ఎలా చేస్తాడు, ప్రాణాలు ఎలా తీస్తారు? రీజన్ ఎక్కడ పోయింది? లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు? కలిసిమెలిసి ఉందాం. మన ఇండియన్ కంట్రీ వరకు మరి ముస్లింస్, హిందువులు, క్రైస్తవులు, ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం. మరి ఈ పాకిస్తానీయుడికి ఎందుకని ఇండియా కంట్రీ మీద ఇంత పగ, ఇంత రివెంజ్? ఏం చేశాడు వాడు ఇంతమందిని చంపి? ఎక్కడ అండర్ గ్రౌండ్ లో దాక్కోవడం కాదు. మా ఇండియన్ ప్రధాని లెక్క దమ్మున్న మొగోళ్ళ లెక్క బయట తిరగమని చెప్పి చెప్పుకుందాం. మా ఇండియన్ ప్రధాని ఉన్నాడు కదా మోడీ గారు, ఆయన లెక్క దమ్మున్న మగోళ్ళకి బయట తిరగమని చెప్పి చెప్పుకుందాం. ఎక్కడ అండర్ గ్రౌండ్ లో దాక్కొని భార్య పిల్లలతోటి ముసుగేసుకొని ముండలా దాక్కోవడం కాదు. ఇంకా పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు, ఉగ్రవాదుల్ని కొంతమంది చంపలేదు. జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయింది. నీళ్లు ఆపేస్తున్నారు. ఇక్కడ నుంచి నీళ్లు ఆగిపోయినాయి, అక్కడ నుంచి ఊపిరి ఆపేస్తానని విసిరాడు వాడు సవాల్. వాడి కింద నుంచి బాంబు పెట్టి లేపేశాడు మోడీ అమాయకుడు కాడు, మోడీ పిచ్చోడు కాడు. వాడి కింద నుంచి, వాడి ఇంటి నుంచి మొత్తానికే లేపేశాడు. వాడాపేదేంట్రా ఊపిరి? ఎవరు ఊపిరి ఎవరు ఆపుతారు? నువ్వు అసలు యుద్ధానికంటూ దిక్కపోతే మేము నీళ్ళు ఆపంగా. నీకు మాకు మధ్యలో రాకళ్ళు పోకళ్ళు బాగానే ఉంటాయిగా. అన్ని దేశాలకి ఉన్నప్పుడు నీ పాకిస్తాన్ కి మా ఇండియాకి ఎందుకు ఉంటున్నాయి పగలు ప్రతీకారాలు? మేము ఏ దేశంతో పగలు పెట్టుకోలేదు. మేము ఏ దేశతోటి, మేము అందరితోటి బాగానే ఉన్నాం. ప్రతి విదేశీయులందరూ కలిపి మాతోటి బాగానే మాట్లాడుతున్నారు, మాతోటి సంప్రదింపులు చేస్తున్నారు, మా దేశానికి వస్తున్నారు, మా దేశంలో విందులు వినోదాలు ఆర్భాటాలు అన్ని తీసుకున్నారు. కానీ పాకిస్తానీయుడు అయిన నువ్వు ఒక్కడవే ఎందుకు ఇండియన్ కంట్రీ మీద ఎంత పగ పెంచుకున్నావు? ఏం సాధిస్తావు? దీనికి సమాధానం చెప్పు. మేమందరం కలిపి నీ కాలు కింద గులాం అవుతాం. ఇది ఒక లేడీగా నేను ఇస్తున్న సవాల్ నీకు. ఓ పాకిస్తానీయుడా, నువ్వు మా ఇండియన్ లో ఎంతవరకు పోరాడతావో పోరాడు, కానీ మమ్మల్ని ఏం చేయలేవు. ఏదో చేద్దాం అనుకుంటున్నావు, చేయలేవు. నీ పాకిస్తాన్కి కాలం చెల్లిపోయింది. అందుకనే ఇప్పుడు ఈ టైంలో ఈ జనరేషన్ లో మా ఇండియన్తో దిగావు. ఈ ఘటన జరిగిన తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది? అంటే ఎలాంటి మార్పులు వస్తే అందరూ కలిసి ఉంటారు? కలిసిమెలిసి ఉండడం అంటూ ఇండియన్ కి పాకిస్తాన్ కి కుదరని పని. ప్రపంచం అనేది ఎంతకాలం ఉంటుందో అంతకాలంలో ఎవడో ఒకటి పుట్టగొడుగులో పుట్టుకొస్తానే ఉంటాడు పాకిస్తాన్ లో. మరి ఈ దేశంలో లేరు కదా ఐక్యతగా ఎందుకు ఉంటారు? ఎవడు కుటుంబాలలో వాడైతే ఉండడు కానీ కుటుంబాల వరకు, ఆస్తుల వరకు, అంతస్తుల వరకు ఉండడు. కానీ ఇండియా కంట్రీ మీదకి ఎవడైనా సరే పోటెత్తుతున్నాడు, బాంబులు అణుబాంబుగా మారుతున్నాడు అంటే ఇండియన్ మొత్తం ఐక్యతగానే ఉంటుంది. ఎందుకో ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడని కొడితే మనం 10 మంది ఉండమా ఇండియన్? ఎవరన్నా వేరే వాడు వచ్చి, వేరే మతస్థులు వచ్చి మిమ్మల్ని లేపేస్తావరా అంటే మనం వాళ్ళని లేపేయడానికి రెడీగా ఉంటామా లేదా? వాడు అనే లోపలే లేపేస్తాం. ఇక్కడే ఐక్యత ఉంటది. ఇక్కడ ఒక తల్లి కడుపుని పుట్టక్కర్లేదు, ఒక ఇంట్లో పెరగక్కర్లేదు, కానీ ఐక్యత ఉంటుంది. ఐక్యత లేకుండానే భార్య పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి మన దేశం కోసం సరిహద్దుల్లో పోరాటాలు చేస్తున్నారా?
మరి ఇప్పుడు నీళ్లు ఆపడం వల్ల పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరికీ నష్టం. అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, లేడీస్ ఉన్నారు, మరి వాళ్ళందరికీ పాపం ఇబ్బంది కదా. నువ్వు యుద్ధం ఆపే, మేము నీళ్ళు వదిలేస్తాం, మేము అన్ని వదిలేస్తాం. నువ్వు యుద్ధం ఆపేసేసి సైలెంట్ గా మాతో కలిసిమెలిసి నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తే మేము మీ యుద్ధాలని, మీ ప్రతీకారాలని, మీ పగలని అన్నింటినీ క్షమించి మేము అన్ని వదిలి మేము కూడా మీతో ఐక్యతగానే ఉంటాం. పోతూ పోతే ఏమి తీసుకెళ్ళాం, మంచి చెడు ఈ రెండే తీసుకెళ్తాం. పాకిస్తాన్ నువ్వేం కట్టుకొని నువ్వు పైలోకానికి ఏమి ఎగరలేవు ఫ్లైట్ లెక్క. మంచి ఒకదాన్ని కట్టుకుపోతావు, చెడు ఒకదాన్ని కట్టుకుపోతావు. ఈ రెండిట్లలో నీకు ఏది కావాలో ఆలోచించుకొని నీ దేశంలో ఉన్నటువంటి ప్రజల క్షేమం కోరుకొని యుద్ధాన్ని ఆపేసి వెనుదిరిగి వెళ్ళిపోతావా? లేదు యుద్ధం చేస్తాను అంటే మేమేమైనా సరే ఎక్కడి దాకైనా వెళ్తాం. అస్సాంలో ఉండే అతను ఒక ఎమ్మెల్యే అంటారు, అతను జై పాకిస్తాన్ అంటారు. మరి అతని మీద కేసు పెట్టారు. చేస్తారు వెళ్ళి జై పాకిస్తాన్ అనే కానింది వాడి పిల్లక పీకిస్తారు, ఆగు కంగారేం లేదు. మరి అతను ఒక గవర్నమెంట్ లో ఉన్నాడు, మరి అతను గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, పోతుంది, ఉద్యోగం కూడా పోతుంది. చేస్తారా? ఇప్పుడు అతను ఉద్యోగం పోతుంది, వాడి పిల్లక పీకిస్తారు, వాడిని కూడా పాకిస్తాన్ తరిమేస్తారు. పోరా నువ్వు పాకిస్తాన్ ఉండే వాళ్ళందరూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. వెస్ట్ బెంగాల్ అనేది ఇక్కడే ఉంది కదా. వెస్ట్ బెంగాల్ వాళ్ళని కూడా పీకేస్తాడు మోడీ. అయ్యా ఇక్కడ ఉన్నది ఎవరంటే సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి యోధుడు మోడీ గారు.